హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ శ్రీరామనవమి నుంచి మళ్ళీ వచ్చే శ్రీరామనవమి వరకైనా సో అంతా మంచి జరగాలని, మనం అందరం మంచిగా లైఫ్లో అందరూ సెటిల్ అవ్వాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సో ఆ శ్రీరాముని మనం వేడుకుందాం. సో అలాగే మనం ఈ వీడియోలో మనకు ఈ సిలికాన్ బ్యాంక్ ఏదైతే మనకుందో, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది అమెరికాలో మధ్యన కొలాప్స్ అయిపోయింది మార్చి 10, 2023 రోజు. ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంకింగ్ క్రైసిస్ అనేది సో ఎందుకు కొలాప్స్ అయిపోయింది, ఎకానమీకి ఉన్నటువంటి సంబంధం ఏంటిది, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇండియాలో రావచ్చా, సో వాటి గురించి మనం ఈ వీడియోలో తీద్దాం. ఇది కొంచెం కాన్సెప్చువలే కానీ ఎకానమీకి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా వినండి, వింటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. సో అలాగే సంతోష్ సార్ యొక్క ఎకనామిక్ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే సో రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూడండి. సో ఎవ్రీడే కంటెంట్ అనేది యాడ్ అవుతుంటుంది, రోజు యాడ్ చేస్తూనే ఉన్న కంటెంట్. జస్ట్ మన ఒక 4-5 డేస్ గ్యాప్ వచ్చింది నేను లేకుండే. సో రైట్. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా కంటెంట్ అంతా అప్డేట్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు కొంచెం ఎట్లా దూరంలోనే ఉన్నాయి కాబట్టి కంటెంట్ అంతా అప్లోడ్ అవుతుంది. సో ఎవరైనా ఇంగ్లీష్ మీడియం కావాలి పర్ఫెక్ట్గా, సో మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి, మంచి కంటెంట్ కావాలనుకుంటే మీరు కొనుక్కోండి. సో నెక్స్ట్, సో ఏంటిది సిలికాన్ బ్యాంక్ క్రైసిస్? ఇది అమెరికాలో 16th లార్జెస్ట్ బ్యాంక్. ఇది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది, ఇది ఎస్వీబీ ఆర్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది అమెరికాలో ఉన్నటువంటి 16th లార్జెస్ట్ బ్యాంక్ ఇది. సో ఇది కనుక చూస్తే మనకి 1983లో ఇది బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. దీని ఒక హెడ్ క్వార్టర్ వచ్చేసి శాంటా క్లారా కాలిఫోర్నియాలో ఉంది. శాంటా క్లారా కాలిఫోర్నియాలో 1983లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది. సో మార్చి 10, 2003 రోజులు ఈ బ్యాంక్ అనేది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయిందంటే ఏంటి, డిపాజిట్ అయితే ఎవరైతే బ్యాంకులో మనీ పెట్టారో వాళ్ళకి మనీ తిరిగి ఇవ్వడానికి కూడా మనీ లేని పరిస్థితిలో బ్యాంక్ అనేది దివాలా తీసిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకు ఇదంతా జరగడానికి కారణం ఏంటిది అనేది మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎకానమీలో మనం ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ చదివినప్పుడు చాలా వరకు చదివాం మనం. ఒక మానిటరీ పాలసీ అనేది, ఒక ఆర్బీఐ అనేది రెపో రేట్ని పెంచితే ఎంత ఇంపాక్ట్ పడుతుందో, అట్లాగే అమెరికాలో కూడా అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏమంటాం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంటాం. మన ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ ఏమంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్తుంటాం. మరి అమెరికా యొక్క ఫెడరల్ రిజర్వ్ అనేది ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లను పెంచితే అది ఎంతవరకు దారితీసిందంటే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ వరకు దారితీసింది. అండ్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు మనం. సరే, ఇవన్నిట్ల గురించి చర్చిద్దాం. ఓకేనా. సో కొంచెం పేషెన్స్ ఉండండి, వీడియో వాచ్ చేయండి ఖచ్చితంగా. ఎగ్జామినేషన్లో నీకు మానిటరీ పాలసీ, ఇన్ఫ్లేషన్ కానీ, రెపో రేట్ల గురించి కానీ కొంచెం వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందని నీకు క్లారిటీగా కొంచెం ఐడియా కావాలంటే ఖచ్చితంగా యూ కెన్ వాచ్ దిస్ వీడియో, రైట్. సో ఇది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యొక్క చరిత్ర. చూద్దాం. అమెరికాలో ఇన్ఫ్లేషన్ కనుక తీసుకుంటే, అమెరికాలో ఇన్ఫ్లేషన్ బిఫోర్ కరోనా టైంలో అంటే 2019 ఆ 20 టైంలో చూసుకుంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది 2.5 ఉంది, చాలా తక్కువగా ఉంది ఇన్ఫ్లేషన్. కానీ కరోనా వచ్చిన తర్వాత పాండమిక్ వల్ల మనకి వస్తువుల యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోయింది, ప్రొడక్షన్ తగ్గిపోయింది అమెరికాలో. అప్పుడు కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది 5.5 పెరగడం జరిగింది. ఇన్ఫ్లేషన్ అనేది వస్తువుల ప్రైజెస్ పెరిగినాయి. ఆబ్వియస్గా ఇండియాలో కూడా పెరిగినాయి కదా వస్తువుల ప్రైజెస్ అనేటివి, ఎందుకంటే కరోనా పాండమిక్ డౌన్లో మనకి లాక్డౌన్ వల్ల సో ఏమైపోయిందంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ 5.5%కి రావడం జరిగింది. కానీ 2023 సంవత్సరానికి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అనేది స్పైక్ అయింది, ఆల్మోస్ట్ 9.1%కి రీచ్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ అనేది 9.1%కి రీచ్ అయింది అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది. ఎప్పుడు సో జనవరి 2023 నాటి తీసుకుంటే 9% ఆల్మోస్ట్ 10%కి రీచ్ అవ్వడానికి పరుగులు తీస్తూ ఉండే. అందుకోసం మనకు తెలుసు ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి మనకి, సో మనీ సప్లై తగ్గించాలంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలని మనం చదువుకుంటాం, ఆల్రెడీ క్లియర్గా తెలుసు మనకి. సో అదే ఆల్రెడీ మీకు మానిటరీ పాలసీలో మనం చదువుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి సో ఈ టైంలో 2.5 ఉండే, ఆ తర్వాత తీసుకుంటే ఇలా ఉండే, ఇక్కడికి వచ్చేసరికి ఇంత పెరిగిపోయింది ఆల్రెడీ. ఓకే. సో ఇలా పెరిగిపోయి 9.1కి రీచ్ అయింది మనకి 5.5. సో 5.5 ఇలా 9.1కి రీచ్ అయిపోయింది. 2.5 బిఫోర్ పాండమిక్లో ఉంది. 5.5 నుంచి 9.5 మనకి ఇన్ఫ్లేషన్ అనేది హైయెస్ట్ లెవెల్స్కి రీచ్ అయినాయి ఇక్కడ అమెరికన్ ఎకానమీలో. మరి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేది ఎక్కడ ఉంటుంది జనరల్గా, ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ చేతుల్లో ఉంటుంది. ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ చేతుల్లో ఉంటాయి. ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ చేతుల్లో ఉన్నప్పుడు జనరల్గా ఆ కంట్రీ ఏం చేస్తాయి, ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతూ ఉంటాయి. ఓకేనా. ఏ ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఏవైనా సరే ఆర్బీఐ, ఇప్పుడు అమెరికా తీసుకుంటాం, మనం అమెరికా మాట్లాడుతున్నాం కాబట్టి అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్, ఓకే, అమెరికాలో అయితే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, ఇండియాలో అయితే ఏంటిది ఆర్బీఐ. కానీ ఇండియా అయితే స్పెసిఫిక్గా మనం మాట్లాడుతాం, ఇండియా ఆర్బీఐ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్యాంక్స్, ఈ కమర్షియల్ బ్యాంక్స్కి ఏమి ఇస్తాయి మనకి, ఈ బ్యాంక్స్ అన్నిటికి కూడా లోన్ ఇస్తాయా లేవా, కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ లోన్స్ ఇస్తాయి. మరి కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికీ ఈ లోన్స్ ఇచ్చినప్పుడు లోన్స్ ఇస్తుంటాయి కదా, మరి లోన్స్ ఇచ్చినప్పుడు ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తే మనకి లోన్స్ ఇస్తాయి, ఎవరికి, కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయా లేవా, డెఫినెట్గా మనకి లోన్స్ ఇస్తాయి, మనకి ఇన్ ద సెన్స్ కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయి. సో మరి ఇప్పుడు
వీళ్ళకి లోన్ ఇచ్చింది. అంటే మనీ ఎక్కడి నుంచి ఎవరికి ఫ్లో అవుతుంది? ఫెడరల్ రిజర్వ్ అనేది లోన్ ఇస్తుంది. ఎవరికి? బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది. కాబట్టి మనీ ఫ్లో అనేది ఇటు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ లోన్ ఇస్తుంది. లోన్ ఇచ్చినప్పుడు లోన్స్ అంటే ఫ్రీ ఇయర్ కదా, మరి ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి. ఎవరికి ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి? ఆర్బీఐకి. కానీ ఇండియాలో అయితే ఆర్బీఐకి, అమెరికాలో అయితే ఎవరికి? ఫెడరల్ రిజర్వ్కి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ పే చేయాలి. అవునా? సో ఈ ఇంట్రెస్ట్ రేట్ పేరుని ఏమంటాం మనం? రెపో రేట్ అంటాం. ఈ ఇంట్రెస్ట్ రేట్ పేరునే రెపో రేట్ అని చెప్తుంటాం. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇవన్నీ ఇప్పుడు ఏంటి మనకి? షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఎకనామిక్స్లో ఏంటిది? లెస్ దాన్ 1 ఇయర్. లెస్ దాన్ 1 ఇయర్ ఉంటే ఏమంటాం మనం జనరల్గా? షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. మోర్ దాన్ 1 ఇయర్ అయితే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం జనరల్. సో కాబట్టి ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్ కడుతున్నాయో ఎవరికి? ఫెడరల్ రిజర్వ్కి, దాన్ని ఏమంటాం? రెపో రేట్ అని చెప్తుంటాము. సో అప్పుడు వీళ్ళేమో ఇంట్రెస్ట్ కడతారు. సో వీళ్ళు ఇంట్రెస్ట్కి లోన్స్ తీసుకుంటున్నారు. ఆటోమేటిక్గా మనీ అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి? మన కస్టమర్స్కి ఇస్తాయి. కస్టమర్స్కి సపోజ్ ఇప్పుడు వీళ్ళు 5% లోను తీసుకున్నారనుకోండి, మనకి 7% లేదంటే 8% ఇస్తారు. మిగతాదంతా కూడా ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి? మనకి ప్రాఫిట్స్ తీసుకుంటారు. ఓకేనా? సో వాట్ ఈస్ మీన్ బై రెపో రేట్? ద ఇంట్రెస్ట్ రేట్ పేడ్ బై ద బ్యాంక్స్ టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ. ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఆర్బీఐ, ఇన్ అమెరికా ఇట్ ఈస్ ఫెడరల్ రిజర్వ్. ఓకేనా? ఏదైతే బ్యాంక్స్ పే చేసే ఇంట్రెస్ట్ రేట్. లేదంటే సో షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ అని కూడా అనొచ్చు. లేదంటే వీళ్ళు పే చేసేది అనొచ్చు. లేదంటే వీళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వీళ్ళు చార్జ్ చేసేది, వీళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వీళ్ళు పే చేసేది. ఓవరాల్గా ఏంటిది? బ్యాంకులు లోన్ తీసుకున్నప్పుడు, ఎవరి నుంచి? ఫెడరల్ రిజర్వ్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు పెట్టే ఇంట్రెస్ట్ రేట్ ఏమంటాం మనం? రెపో రేట్ అని చెప్తుంటాం. షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ ఏమంటాం మనం? రెపో రేట్ అని చెప్తున్నాం. సో మనీ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మనీ తీసుకున్నందుకు వీళ్ళు ఏం కట్టాలి? ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి. ఓకే, క్లియర్ కదా? అయితే అమెరికాలో మరి ఇన్ఫ్లేషన్ ఇలా కంట్రోల్ చేయడానికి కోసము, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే మనకి ఏంటిది? మేజర్గా రెపో రేట్ని పెంచుతాయి. రెపో రేట్ని పెంచినప్పుడు ఇక్కడ ఏం పెరుగుతాయమ్మా? రెపో రేట్ పెంచినాం అనుకోండి. సో ఇప్పుడు రెపో రేట్ పెంచాము అనుకుందాం సపోజ్ మనం. సో రెపో రేట్ పెంచినప్పుడు ఇప్పుడు 4% ఉండే రెపో రేట్ అనుకుందాం. ఈ 4% ఉన్న రెపో రేట్ని పెంచామనుకుందాం, 5% పెంచాం. 5% పెంచినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద లోన్స్ కూడా ఏమైతే అమ్మా? పెరుగుతాయా లేవా? ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఏమైతే పెరుగుతుంటాయి. లోన్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు లోన్స్ ఏమైతే మనకి కాస్ట్లీ అవుతాయా లేవా? అప్పుడు లోన్స్ అనేటివి కాస్ట్లీ అవుతాయా లేవా? లోన్స్ అనేటివి కాస్ట్లీ అవుతాయి. లోన్స్ అనేది కాస్ట్లీ అయిపోయి మన యొక్క ఈఎంఐ యొక్క బడన్ ఏమవుతుందమ్మా? పెరుగుతుంటుందా లేదా? డెఫినెట్గా మన యొక్క ఈఎంఐ బడన్ పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతుంది? ఇంతకుముందు చెప్పిన లాజికే కదా. సో ఇక్కడ రెపో రేట్ పెరిగినప్పుడు, వీళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు మన మీద వేసే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏమైతే పెరుగుతుంది. ఎందుకంటే వీడు 4% తీసుకున్నది ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాడు? 5% తీసుకుంటాడు. మరి వీడే 5% తీసుకున్నప్పుడు మనకు కూడా ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ని కూడా మేబీ 9 నుంచి 10% పెంచుకుంటాడు వాడు. వానికి కూడా లాభం రావాలి కదా. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమైతే మనకి లోన్స్ అనేవి కాస్ట్లీ అయిపోయి మనకి ఈఎంఐ బడన్ అనేది పెరగడం జరుగుతుంటుంది. ఓకేనా? లోన్స్ అనేవి ఏమైతే కాస్ట్లీ అయిపోతాయి, ఈఎంఐ బడన్ పెరుగుతుంది. లోన్స్ అనేది కాస్ట్లీ అయిపోయి ఈఎంఐ బడన్ పెరుగుతుంటుంది. సో సపోజ్ అనుకుందాం, పోయిన సంవత్సరము 4% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు మనకి $1,000 నువ్వు ఈఎంఐ కట్టేది. ఇప్పుడు 5%కి పెంచారు రెపో రేట్ని. ఇప్పుడు ఏమైతే నువ్వు దాదాపు $1,200 అనేది ఏం కట్టాల్సి వస్తుంది? నీకు 5% ఆఫ్ ద రెపో రేట్ $1,200 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రెపో రేట్ పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెరిగి నీకు ఏం పెరిగింది? ఈఎంఐ బడన్. 4% ఉన్నప్పుడేమో మనకి ఎంత కట్టాం? $1,000 కట్టాం అనుకుందాం. ఇప్పుడు $1,200 కట్టాం. అంటే నీకు ఎక్స్ట్రాగా $200 ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్స్ట్రాగా $200 నువ్వు ఈఎంఐ బడన్ పడింది మీద. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ద్వారా. ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ పెంచారు అంటే సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి కోసం ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ అవుతుంది? ఇలానే. సో వస్తువులకు ఏమైతే డిమాండ్ తగ్గిపోతుందా లేదా? సో ఇప్పుడు ఏమైంది? ఈఎంఐ బడన్ పైకి $200 ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాను? నీ ఇంట్రెస్ట్ నీ దగ్గర తగ్గిపోయినప్పుడు అప్పుడు ఏమైతే నీ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ, వస్తువులను కొనే కెపాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా? నీ పర్చేసింగ్ కెపాసిటీ ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది. ఎలా పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుందమ్మా? ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు కదా. నువ్వు సినిమాలు చూడడం ఏం చేస్తావు? టీవీలోనే మూవీస్ చూస్తావు. డిన్నర్కి బయటకు పోతావా? డిన్నర్కి బయటకు పోవు. వస్తువులను ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేస్తావా? చెయ్యవు. ఎందుకు వస్తువులను ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేయవు? టీవీ చూడవు, డిన్నర్స్కి బయటకు పోవు, సినిమాస్కి పోవు. ఎందుకు? ఈఎంఐ బర్డెన్ పెరిగింది. నీ డబ్బులు అనేటివి ఎక్కువ మొత్తంలో ఈఎంఐ కట్టడానికి పోతున్నాయి. నీ దగ్గర మనీ, నీ సేవింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సేవింగ్స్ తగ్గిపోయినప్పుడు నువ్వు డిన్నర్కి పోలేవు, సినిమాకి పోలేవు, వస్తువుల్ని కొనుక్కోవాలనుకున్న వస్తువులు కొనలేవు. అప్పుడు ఆ ఎకానమీలో, అమెరికన్ ఎకానమీలో వస్తువులకు ఉన్న డిమాండ్ ఏమవుతుందమ్మా? పడిపోతా లేదా? వస్తువులకు ఉన్న డిమాండ్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంటాయి. వస్తువులకు ఉన్న డిమాండ్ తగ్గిపోయి ఏం తగ్గడానికి అవకాశం ఉంది? మనకి ప్రైజెస్ అనేది తగ్గడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలా జనరల్గా ఏం చేస్తాం మనం? ఇంట్రెస్ట్ అనేది పెంచుతూ ఉంటాం. ఇంట్రెస్ట్ అనేది పెంచడం వల్ల యాక్చువల్గా ఇది అంతా కూడా అమెరికన్ స్టోరీ. అమెరికాలో జరిగింది ఇది. అమెరికాలో ఏం జరిగింది? సో రెపో రేట్ పెంచడం ద్వారా ఇంట్రెస్ట్ రేట్ అంతా లోన్స్ పెరుగుతాయి. పెరగడం లోన్స్ కాస్ట్లీ, ఈఎంఐ బడన్ పెరిగిపోయింది చాలామందికి. ఈఎంఐ బడన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ యొక్క ఎక్కువ అమౌంట్ ఈఎంఐ పే చేయడం వల్ల వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ మిగులుతుంది. తక్కువ అమౌంట్ మిగిలినప్పుడు వస్తువులను కొనేంత కెపాసిటీ ఉంటుందా? ఉండదు. వాళ్ళ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ ఏమైతే తగ్గిపోతూ ఉంటుంది. అవునా కదా? వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయి వస్తువులకు అమెరికన్ ఎకానమీలో ఏమైతే డిమాండ్ పడిపోతుంది. వస్తువులకు అమెరికన్ ఎకానమీ
ఎకానమీలో డిమాండ్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో కాబట్టి అలా మనకి ఏంటిదంటే జరిగింది. ఎందుకు ఇదంతా జరిగిందంటే అమెరికాలో మనకి ఇన్ఫ్లేషన్ అనేది 9.1 టచ్ అయినప్పుడు ఈ 9.1 ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకప్పుడు 0.008 మాత్రమే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉండేది. ఎవరు? ఈ ఫెడరల్ రిజర్వ్ నుంచి. ఫెడరల్ రిజర్వ్స్ నుంచి బ్యాంక్స్ లోన్ తీసుకుంటున్నాయి కదా, ఫెడరల్ రిజర్వ్స్ నుంచి ఏవైతే బ్యాంక్స్ లోన్ తీసుకుంటున్నాయో, సో ఈ బ్యాంక్స్ లోన్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళు కట్టే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత లో ఉందంటే అర్థం చేసుకోండి మీరు, 0.08 మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు మనం. అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద లోన్స్ తీసుకొని వేరే వేరే దేశాలలో, పెద్ద పెద్ద దేశాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటివి, ఎన్నో నంబర్ ఆఫ్ ద లోన్స్ ఇచ్చేటివి బ్యాంక్స్. కానీ ఇన్ఫ్లేషన్ అనేది తారాస్థాయికి చేయడం వల్ల ఆల్మోస్ట్ మనకి 4.25% సడన్గా పెంచేసింది. ఎంత? 4.25% పెంచింది ఇంట్రెస్ట్ రేట్ని. 4.25% పెంచడం ద్వారా ఇది సడన్గా 0.08 ఉన్నది కాస్త ఎంతకెళ్ళింది? 4.33%కి చేరింది ఈ ఇంట్రెస్ట్ రేట్. ఇది అమెరికన్ ఫెడరల్ ఏదైతే రైజ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ ఏముందో 4.33కి పెరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. ఎప్పుడైతే 4.33కి ఇంట్రెస్ట్ రేట్ చేరిందో, ఎంత ఉందో ఒకప్పుడు 0.08 ఉంది. 0.08 ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేటు 4.33కి రీచ్ అయింది. 4.33కి ఇంట్రెస్ట్ రేట్ రీచ్ అవడం వల్ల జనాలకు ఏమైపోయింది? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద బర్డెన్ అయిపోయింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల కస్టమర్స్కి కూడా బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాయి. కస్టమర్స్కి ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల కస్టమర్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ లోన్స్ పెరిగి మొత్తం ఈఎంఐ బర్డెన్ అంతా పెరిగిపోయి కస్టమర్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ పడి అమెరికన్ ఎకానమీలో ఏమైందంటే పర్చేసింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. జనాల దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఎందుకంటే ఉన్న డబ్బులను ఎక్కడికి వెళ్తున్నాయి? మనకి ఉన్న డబ్బులను ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళ యొక్క ఈఎంఐలు కట్టడానికి కోసం అండ్ డైలీ బేసిక్ నీడ్స్, ఫుడ్ కానీ, క్లాత్ కానీ, బేసిక్ నీడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇంటర్నెట్ బిల్ కానీ, వీటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. స్కూల్ ఫీజెస్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ ఫీజులు వీటికి వెళ్తున్నాయి. ఇంకా సేవింగ్స్ ఎక్కడ ఉంటాయి? ఎందుకంటే సో ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోయి ఈఎంఐ బర్డెన్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే చూడండి, 0.08 నుంచి సడన్లీ ఇట్ జంప్ టు ద వాట్ 4.33%కి జంప్ అయిపోయింది. అంటే దర్ ఇస్ ఇంక్రిమెంట్ ఆఫ్ ద వాట్ 4.25% ఇంక్రిమెంట్ జరిగింది ఒకేసారి. సో అందువల్ల అమెరికా ఎకానమీలో ఇదంతా కూడా ఒక కైటిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కడ పోయిందంటే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మీద ఎక్కువ మొత్తంలో పడింది ఇంపాక్ట్. ఇది ఈ ఇంట్రెస్ట్ రేట్ హైకి 9.1% ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి కోసం పెంచిన ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో, రెపో రేట్ ఏదైతే ఉందో, అది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మీద ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ చూపడం జరిగింది. అసలు ఎందుకు ఇది సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పైన ఎందుకు ఇది ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ చూపింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఓకే, రైట్. సో అమెరికాలో ఉన్నటువంటి టాప్ 10 బ్యాంక్స్ మీరు చూస్తే జేపీ మోర్గాన్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, సిటీ గ్రూప్, వెల్కోల్ ఫ్రాగో కానీ, యుఎస్ బ్యాంక్ ఆపు, పిఎన్సి ఫినాన్షియల్ సర్వీసెస్, ట్రూయిస్ట్ ఫినాన్షియల్ కార్పొరేషన్, గోల్డ్మెన్ అండ్ షెర్స్ కానీ, నెక్స్ట్ క్యాపిటల్ వన్ కానీ, అండ్ ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ కానీ, ఇవి అమెరికాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ బ్యాంక్. జేపీ మోర్గాన్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, సిటీ గ్రూప్ కానీ. మనం చదువుతున్నటువంటి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది 16th లార్జెస్ట్ బ్యాంక్. ఇది టాప్ 10లో కూడా లేదు, 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. ఎక్కడ? సో కాలిఫోర్నియాలో 16వ అతిపెద్ద. ఇండియాలో ఉన్నటువంటి 21 స్టార్టప్ కంపెనీస్, ఇండియన్ 21 స్టార్టప్ కంపెనీస్ కూడా ఈ బ్యాంకులో ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బ్యాంకులన్నీ కూడా కస్టమర్స్ నుంచి డిపాజిట్స్ తీసుకుంటాయా? డెఫినెట్గా తీసుకుంటాయి. ఈ బ్యాంక్స్ అన్ని కస్టమర్స్ నుంచి మనం కూడా పోయి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లోనో, లేకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనో, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నువ్వు కూడా డిపాజిట్ చేస్తావా లేదా? డిపాజిట్ చేసినప్పుడు నీకు కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయా లేవా? డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయా లేదా బ్యాంక్స్? నువ్వైతే ఫ్రీగా పోయి పెట్టావు కదా. బ్యాంక్స్లో మనం డిపాజిట్ చేసినప్పుడు డెఫినెట్గా బ్యాంక్స్ విల్ పే ద వాట్ సమ్ అమౌంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ టు యూ ఆన్ యువర్ డిపాజిట్స్. సో అట్లాగే ఇక్కడ కూడా అమెరికాలో కూడా ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. యావరేజ్గా ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాయంటే ఇవి 1.17 మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది, యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్. సో యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అమెరికాలో ఈ బ్యాంక్స్ అనేది 1.17 మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాయి. దేనిపైన? డిపాజిట్స్ పైన. ఏవైతే ఈ బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తున్నామో ఈ డిపాజిట్స్ పైన జస్ట్ 1.17 మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాయి అన్ని బ్యాంకులు. అంటే ఇది అమెరికాలో ఉన్నటువంటి యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. దేనిపైన? డిపాజిట్స్ పైన ఈ అమెరికన్ బ్యాంకులు ఇచ్చినటువంటి యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 1.17 ఉంది. కానీ ఈ మనం మాట్లాడుతున్నటువంటి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏం చేసిందంటే సో ఇది కూడా టాప్ 10లోకి రావాలి, నేను కూడా టాప్ 10లోకి రావాలి, ఎక్కువ మొత్తంలో డిపాజిటర్స్ని అట్రాక్ట్ చేయాలన్న ఉద్దేశంతో సో జనాలని అట్రాక్ట్ చేయడానికి కోసము ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఇవ్వడం జరిగింది. దేనిపైన? డిపాజిట్స్ పైన. అంటే ఈ టాప్ 10 బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ టాప్ 10 బ్యాంక్స్లో కూడా నేను కూడా వన్ ఆఫ్ ద టాప్ 10 బ్యాంక్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ మొత్తంలో డిపాజిటర్స్ నుంచి మనీని అట్రాక్ట్ చేయడానికి కోసము ఈ బ్యాంక్ అనేది ఏం చేసిందంటే చాలా ఎక్కువ మొత్తంలో 2.33% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ని ఇచ్చేసింది. నార్మల్గా పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా 1.17 ఇస్తే ఈ ఎస్వీబీ అనేది 2.3% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ తోటి జనాల నుంచి ఎక్కువ మొత్తంలో డిపాజిట్స్ని ఏం చేసింది? అట్రాక్ట్ చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో అంటే కరోనా టైంలో చూసుకుంటే ఈ బ్యాంకులో 62 బిలియన్ డిపాజిట్స్ ఉంటే మనకి మార్చ్ 2021 నాటికి 120 బిలియన్ డిపాజిట్స్ అయినాయి ఈ బ్యాంక్లో.
అంటే ఇంత హ్యూజ్ అమౌంట్ సడన్గా డబుల్ అమౌంట్తో జంప్ అయింది. ఎందుకు ఇంత జంప్ అయింది? డిపాజిట్స్ ఇవి ఏం జంప్ అయినాయి? డిపాజిట్స్ అనేవి ఇంత జంప్ అయినాయి. 62 బిలియన్ నుంచి 124 బిలియన్కి డిపాజిట్స్ అనేవి జంప్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ద వాట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్డ్ బై దిస్ బ్యాంక్. ఎంత? 2.33 విచ్ ఈస్ వెరీ 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 హయ్యర్ యాజ్ కంపేర్డ్ విత్ అదర్ బ్యాంక్స్, అదర్ టాప్ మోస్ట్ బ్యాంక్స్ ఆఫ్ ద అమెరికా. సో అందువల్ల ఇది 2.33%కి రీచ్ అయిపోయింది దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్. అందువల్ల దీనివల్ల ఎక్కువ మొత్తంలో ఏమైనా డిపాజిట్స్ అనేవి పెరిగిపోయి హ్యూజ్ అమౌంట్ అయ్యి ఇది కూడా టాప్ 10లోకి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగింది. సరే, ఈ అన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ఓకే రైట్, బాగానే ఉంది ఇంతవరకు. జనాల నుంచి డిపాజిట్స్ అన్ని తీసుకొచ్చింది ఎవరి బ్యాంక్స్. మరి జనాల నుంచి డిపాజిట్స్ తీసుకొచ్చినటువంటి ఈ బ్యాంకు ఈ అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద మనీని ఏం చేయాలమ్మా? బ్యాంకులో పెట్టుకుంటే కుదరదు కదా, వేరే వాళ్ళకి ఏం చేయాలి? మనం ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చి మనం ఏం చేయాలి? వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చి మళ్ళీ బ్యాంక్ ఏం చేయాలి? దాని మీద ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి కదా. ఇదే 2.33% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందంటే ఇది ఆ మనీని ఏం చేయాలి? వేరే వాళ్ళకి ఇవ్వాలి. 3%కో లేదంటే 4%కో 5%కో మనీని ఏం చేయాలి? సర్క్యులేట్ చేయాలి. మనీని సర్క్యులేట్ చేసి మళ్ళీ ఏం చేయాలి? సో ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. ఇదంతా బిజినెస్ కదా చేయాల్సింది వాళ్ళు, లేకపోతే ఏమవుతుంది? అదే లాస్ అయిపోతుంది బ్యాంక్, ఎందుకంటే 2.33% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుంది. సో కాబట్టి వేరే వాళ్ళకి మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చి మనీని సర్క్యులేట్ చేసుకుని ప్రాఫిట్స్ సంపాదించాలి ఈ బ్యాంక్. అయితే మరి ఈ మనీ మీద ఎక్కువ మొత్తంలో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద మనీ డిపాజిట్ అయిన ఈ బ్యాంకులో ఈ బ్యాంక్ అనేది ప్రాఫిట్స్ని సంపాదించడానికి కోసం ఈ బ్యాంక్ ఏం చేసింది? ఇంత అమౌంట్ ఆఫ్ ద మనీని ఎక్కడ డిపాజిట్ చేసింది, ఎవరికి ఇచ్చింది అంటే, సో దీన్ని 2 రకాలుగా బ్యాంక్ అనేది వాడుకుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ 117 బిలియన్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద మనీని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 2 రకాలుగా డివైడ్ చేసేసి సో ఇలా 2 అనేది ఒకటి, సో 91 బిలియన్ రూపీస్ అనేది H2Mలో పెట్టింది, అంటే హెల్డ్ టు మ్యాచ్యూరిటీ బాండ్స్లో పెట్టింది. నెక్స్ట్ $2.6 బిలియన్ ఏవైతే ఉన్నాయో దీన్ని సేల్ ఫర్ ద పోర్ట్ఫోలియో పెట్టింది. అయితే ఇవి మీకు కొంచెం కొత్త టర్మ్లా కనిపిస్తున్నాయి. ఏంటిది దీని మీనింగ్ అంటే, ఈ 91 బిలియన్స్ అనేది ఏమన్నాం? హెల్డ్ టు మ్యాచ్యూరిటీ. హెల్డ్ టు మ్యాచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ అయ్యే వరకు, అంటే ఎలాంటి మెచ్యూరిటీలో పెట్టారంటే ఇవి 10 ఇయర్స్ టర్మ్ అనమాట. 10 ఇయర్స్ టర్మ్ అనేది ఫిక్స్డ్ అనమాట. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అంతా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనమాట. మన భాషలో చెప్పాలంటే ఇవి ఫిక్స్డ్ డిపాజిట్స్. 91 బిలియన్ రూపీస్ అనేటువంటి ఓకే 91 బిలియన్ రూపీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, సో ఈ 91 బిలియన్ రూపీస్ అనేటివి 10 ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్నటువంటి బాండ్స్లో డిపాజిట్ చేశారు. ఎంత? 10 ఇయర్స్. అంటే హెల్డ్ టు మ్యాచ్యూరిటీ అంటే ఏంటిది? ఆ 10 ఇయర్స్ అనేది టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ మనీని మనం ఏం చేయొచ్చు? విత్డ్రా చేసుకోవచ్చు. అప్పటిదాకా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఇది ఎవరిచ్చారు? సిలికాన్ వ్యాలీ అనేది వేరే వాళ్ళకి ఇచ్చింది. ఎంత మెచ్యూరిటీ తోటి? 10 ఇయర్స్ ఆఫ్ ద మెచ్యూరిటీ తోటి ఇవ్వడం జరిగింది. అంటే 10 ఇయర్స్ అయిపోయే వరకు దాని నుంచి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం లేదు. ఒకటి 10 ఇయర్స్ కన్నా ముందు ఎగ్జిట్ అయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద లాస్ గెయిన్ అవుతుంది బ్యాంక్ అనేది. అందుకోసం దాని మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? 10 ఇయర్స్. ఆ 10 ఇయర్స్ వరకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మరి ఆ 10 ఇయర్స్ వరకు అంత లాంగ్ టర్మ్ పీరియడ్ ఏం లోన్స్ ఉంటాయి మీరు ఆలోచించండి. లాంగ్ టర్మ్ పీరియడ్లో ఇచ్చే లోన్స్ ఒకటే ఉంటాయి జనరల్గా, హోమ్ లోన్స్. ఇల్లు కట్టుకున్న వాడే కదా ఎక్కువ మొత్తంలో కట్టేది. సో కాబట్టి హెల్డ్ టు మ్యాచ్యూరిటీ కింద ఎక్కువ మొత్తంలో ఏం ఇచ్చారు వీళ్ళు? హోమ్ లోన్స్ ఇచ్చారు. పెద్ద పెద్ద కంపెనీస్కి హోమ్ లోన్స్ ఇవ్వడం జరిగింది. హోమ్ లోన్స్ ఏముంటాయి? వాడు ఇల్లు కట్టుకుంటాడు, ఎవ్రీ ఇయర్ కొంచెం ఈఎంఐ కట్టుకుంటూ పోతుంటాడు. అదే కదా ఎక్కువ మొత్తంలో హోమ్ లోన్స్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ మెచ్యూరిటీ హెల్డ్ టు మ్యాచ్యూరిటీ 91 బిలియన్స్ అనేది. సో ఓకే, సో ఇలా 91 బిలియన్స్ ఇలా పెట్టారు. ఇదేంటిది? అవైలబుల్ ఫర్ ద సేల్ పోర్ట్ఫోలియో. అంటే ఎప్పుడైనా ఈ బాండ్స్ని ఏం చేయొచ్చు? క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటే వాటిని ఎప్పుడైనా క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవి క్యాష్ రూపంలో కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే వేరే వాడికి ఇచ్చేసావు. వాని దగ్గర నుంచి ఏం తీసుకున్నావు? షూరిటీ పేపర్లో తీసుకున్నావు. ఆ షూరిటీ పేపర్స్ యొక్క వ్యాలిడిటీ ఎంత? 10 ఇయర్స్. 10 ఇయర్స్ తర్వాతనే నువ్వు తీసుకోవచ్చు. 10 ఇయర్స్కి ముందు తీసుకోవడానికి లేదు. 10 ఇయర్స్కి ముందు తీసుకుంటా అంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడు హోమ్ లోన్స్ ఇచ్చి కూర్చున్నావు. వాడు ఇల్లు కట్టుకున్నవాడు ఏం చేస్తాడు? వాడు ఈఎంఐ 10 సంవత్సరాల పాటు టైం పీరియడ్ పెట్టుకుని కడుతూనే ఉంటాడు. ఇప్పటికిప్పుడు మరి మొత్తం కట్టేయమంటే వాడు కట్టేస్తాడా? కట్టాడు కదా. సో ఇలా అనమాట ఎక్కువ మొత్తంలో ఈ హెల్డ్ టు మ్యాచ్యూరిటీ లోపల డిపాజిట్ చేయడం జరిగింది. అంటే సో 10 ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్న పీరియడ్ లోపల 10 ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్నటువంటి బాండ్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకి. ఇప్పుడు ఏమైంది? అమెరికన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఈఎంఐ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేసింది? హైక్ చేసిందా లేదా? ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేసింది మనకి. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ బ్యాంకులు ఏమైనా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయినాయి. సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయి జనాలపై ఏం పడింది? ఈఎంఐ బర్డెన్ అనేది బాగా పడిపోయింది. ఈఎంఐ బర్డెన్ బాగా పడిపోయి లోన్ తీసుకుందామంటే ఇంకా లోన్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు లోన్స్ తీసుకోవట్లేదు? ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి కాబట్టి. లోన్స్ తీసుకుంటే ఈ టైంలో ఏమైతే ఇంకా కాస్ట్లీ అవుతాయి లోన్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోతాయి. లోన్ ఎవరైనా తీసుకుంటాడా? తీసుకోడు, కాస్ట్లీ అయిపోయినాయి ఆల్రెడీ. ఎందుకు? 0.08 నుంచి ఎంతకు తీసుకొచ్చింది? 4.33కి తీసుకొచ్చింది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్. మరి ఈ టైంలో లోన్ తీసుకుంటే వారికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వాడు వారికి కాస్ట్లీ అయిపోతాయి. పోనీ ఈఎంఐ బర్డెన్ పెరిగిపోయింది. కొత్తగా లోన్ తీసుకుందామంటే కొత్త లోన్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మరి ఏం చేద్దాం? అప్పుడు జనాలు ఏం చేశారు? ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఎవరైతే ఎక్కువ మొత్తంలో మనీ డిపాజిట్ చేశారో, సో ఈ మనీ అంతా కూడా ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో ఈ డిపాజిటర్స్ అంతా ఏం చేశారంటే మనీని విత్డ్రా చేయడం స్టార్ట్ చేయడం జరిగింది.
ఏం చేశారు, మనీ విత్డ్రావల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మార్చ్ 10th నాటికి, మార్చ్ 10th రోజే దాదాపు అప్రాక్సిమేట్లీ 42 బిలియన్ రూపీస్ అనేది విత్డ్రా చేసుకున్నట్టు మన డేటా చెప్తుంది. మార్చ్ 10th రోజే బ్యాంక్ కొలాప్స్ అయింది. ఆ ఒక్క రోజే దాదాపు 42 బిలియన్ రూపీస్ అనేది సో ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నుంచి జనాలు అనేది సో ఒకేసారి విత్డ్రా చేసినట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ అని పెట్టింది, ఈఎంఐ బడెన్ అయిపోయింది, కొత్తగా లోన్ తీసుకుందామంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగి అది ఇంకా బడెన్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డిపాజిట్ చేశారు. ఆల్రెడీ ఎందుకు డిపాజిట్ చేశారు సిలికాన్ వ్యాలీ బ్యాంక్లోనే అంటే మిగతా బ్యాంక్స్ అనేది యావరేజ్గా 1.17 ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తాయి డిపాజిట్స్ పైన. ఈ బ్యాంక్ అనేది 2.33 డిపాజిట్ ఆఫర్ చేసింది. కానీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనేది సరైనగా ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ద్వారా జనాలకి మనీ ఫ్లో అనేది తగ్గిపోయింది. మనీ ఫ్లో తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాం మనం, ఆటోమేటిక్గా మన మనీని మనం వాడుకుంటాం. మన మనీ ఎక్కడ ఉంది, సిలికాన్ వ్యాలీలో డిపాజిట్ అయ్యింది. ఆ బ్యాంక్ నుంచి జనాలు ఏం చేశారు, మనీని విత్డ్రా చేయడం స్టార్ట్ చేశారు. అలా ఎక్కువ మంది మనీని విత్డ్రా చేయడం ద్వారా బ్యాంక్ అనేది మనీ వాళ్ళకి ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇవ్వలేకపోయింది, బ్యాంక్ అనేది ఆల్రెడీ 10 సంవత్సరాలకు మెచ్యూరిటీ ఉన్నటువంటి దాంట్లో డిపాజిట్ చేసింది ఆ మనీ అంతా కూడా. 10 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది, మీరు 10 సంవత్సరాల్లో తిరిగి కట్టండి అని చెప్పేసి హోమ్ లోన్స్కి ఇచ్చేసింది 10 సంవత్సరాల పాటు. ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం కడుతున్నారు. కానీ జనాలు ఏమో సడన్గా వచ్చేసి మా డబ్బులు మాకు కావాలన్నారు. అవేమో తీసుకపోతే 10 సంవత్సరాల టైం పీరియడ్ ఉన్న వాళ్ళకి లోన్ ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు కట్టమంటే వాళ్ళు కడతారా, వాళ్ళు కూడా 10 సంవత్సరాలు అయిన తర్వాతనే కడతారు. ఎవ్రీ ఇయర్ ఈఎంఐ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంతో కొంత కడుతుంటారు, కానీ మొత్తం ఒకేసారి కడతారా, కట్టరు. సో కాబట్టి జనాలంతా ఒకేసారి రావడం, వీళ్ళేమో మనీ అంతా కూడా ఎక్కువ మొత్తంలో లాంగ్ టర్మ్ హెల్డ్ టు మెచ్యూరిటీ లోపల 10 years టైం పీరియడ్ ఉన్నటువంటి బాండ్స్లో డిపాజిట్ చేయడం. వాళ్ళేమో 10 years తర్వాతనే పే చేస్తారు, వీళ్ళేమో మా మనీ ఇప్పుడే కావాలన్నాం జనాలు వచ్చేసి. సో అలా బ్యాంక్ ఏమైందంటే మార్చి 10వ డేట్ రోజు జనాలకి డబ్బులు కూడా పే చేయలేని స్థితిలోకి వచ్చేసింది. సో అలా ఫెడరల్ రిజర్వ్ అనేది సో మనకి మార్చ్ 10th రోజు ఈ బ్యాంక్ అనేది తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరిగింది. సో ఇది బ్యాంక్ అనేది ఫెయిల్ అయిపోయింది, జనాలకు డిపాజిట్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు $100 బిలియన్ ఆఫ్ ద మనీ సో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి కూడా డాటా చెప్తున్నాయి కస్టమర్స్ అనేవాళ్ళు. మరి ఇప్పుడు దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటిది, ఈ బ్యాంక్ అనేది కొనడానికి ట్రై చేస్తున్నారు. ఒకటి ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అని ఒకటి ఉంది, ఆ బ్యాంక్ ఒకటి, అండ్ ఇంకోటి బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది 2 బ్యాంక్స్ ఉన్నాయి. సో ఈ 2 బ్యాంక్స్ అనేది సో ఇది దట్ ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అనేది ఒకటి, సో బ్యాంక్ ఆఫ్ అమెరికా అనేది ఇవి ఇద్దరు పోటీ పడుతున్నారు కొనడానికి. మరి ఎవరు కొంటారు అనేది అఫీషియల్గా అయితే లేదు. మోస్ట్ అయితే ఈ ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అనేది దాన్ని అక్వైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దేన్ని, సిలికాన్ వ్యాలీ బ్యాంక్. వేరే సొల్యూషన్ లేదు కదా, బ్యాంక్ని క్లోజ్ చేస్తే కస్టమర్స్ మొత్తం దెబ్బతింటారు. అందువల్ల వాట్ ఇస్ ద బెటర్ సొల్యూషన్ అనేది ఏంటి, ఇదే బెటర్ సొల్యూషన్. ఇప్పుడు ఏం లేదు మనకి. సో కాబట్టి ఈ బ్యాంక్ని అక్వైర్ చేసుకోవడానికి ఏముంది, మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఇది ఇలా ఉన్నటువంటి పొజిషన్ మనకి. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. సో ఒక ఫెడరల్ రిజర్వ్ అనేది మనకు ఒక ఇంట్రెస్ట్ రేట్ను పెంచితే అది ఎక్కడి వరకు వెళ్ళిందో మీరు ఆలోచించండి. ఒక ఇంట్రెస్ట్ రేట్ పెంచడం ద్వారా ఏమవుతుంది, కస్టమర్స్కి ఇచ్చే లోన్స్ పైన కూడా ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. కస్టమర్స్కి ఇచ్చే లోన్ పైన ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతామని, కస్టమర్స్కి ఇచ్చే లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు బ్యాంక్స్ మనకిచ్చే ఇంట్రెస్ట్ రేట్ని కూడా పెంచుతాయి. మనకిచ్చే ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మన ఈఎంఐ బాగా పెరిగిపోయి మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం మనం. సో దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర మన వస్తువులను కొనే కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు మన దగ్గర పైసలు లేనప్పుడు ఏం చేస్తాం, మనం బ్యాంక్లో ఉన్న డిపాజిట్నే మనం విత్డ్రా చేసుకోవడానికి చేస్తుంటాం. సో అలానే ఇక్కడ కూడా విత్డ్రా చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది మనకి సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్. సో ఇప్పుడు ఆ ఫస్ట్ సిటిజన్ బ్యాంక్ అనేది సో దాన్ని కొంటుందంట, మరి కొంటుందా లేదా చూద్దాం. రైట్. సో ఎకానమీ ఫుల్ కోర్స్ కోసం రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్. ఎకానమీ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మీరు కోర్సును తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ వన్స్ అగైన్ సో అందరికీ మళ్ళీ ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ జై హింద్, జై భారత్.